రామ్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అంచనాలను అందుకుని బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. అదే డబుల్ ఇస్మార్ట్. హీరో, డైరెక్టర్ కు తోడు ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ భారీగా వచ్చింది. మరి ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలు అందుకుని పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. కథ: మల్టీ మిలీనియర్ అయిన బిగ్ బుల్ ఒక 100 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటాడు. అయితే అనుకోకుండా అతనికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కొన్ని నెలల కంటే ఎక్కువ బ్రతకలేవు అని డాక్టర్లు మరొకరి చెబుతారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫర్ చేసి తన బ్రెయిన్ ను తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు బిగ్ బుల్. అందుకు శంకర్ ను సెలెక్ట్ చేస్తారు. ఇక ఆ తరువాత ఏమైంది? బిగ్ బుల్ మెమోరీస్ వల్ల శంకర్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది మిగతా కథ. విశ్లేషణ: ఇస్మార్ట్ శంకర్ స్టోరీ కన్నా ఎక్కువ హీరో క్యారెక్టరైజేషన్ మీదనే నడుస్తుంది. జనాలకు బాగా నచ్చింది. పూరి సినిమాలో హీరోలకు సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక తనకు రామ్ లాంటి ఎనర్జెటిక్ హీరో దొరికితే చెప్పనక్కర్లేదు. అందుకే ఇస్మార్ట్ అంతగా హీట్ అయ్యింది. ఇక ఈ సీక్వెల్ లోనూ అదే ఫార్ములా కొనసాగించారు. హీరో క్యారెక్టరైజేషనే సినిమా మెయిన్ పిల్లర్ గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ లో లాగే రామ్ తన పని తాను చేశాడు. సినిమాను తన భుజాల మీద మోసాడు. మదర్ సెంటిమెంట్ తో మూవీ స్టార్ట్ అవ్వగా అక్కడి నుండి వెంటనే బిగ్ బుల్ ఇంట్రో సీన్లకు షిఫ్ట్ అవుతుంది. ఆ తరువాత శంకర్ ఎంట్రీ ఇవ్వడం, జన్నత్ తో లవ్ ట్రాక్ నడిపే సన్నివేశాలు టైం పాస్ చేయిస్తాయి. ఇంటర్వెల్ ముందు బిగ్ బుల్ మెమోరీస్ శంకర్ కు ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. అక్కడి నుండి సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ఊహించదగినదే అయినా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. నటీనటుల విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఎంత ఎనర్జెటిక్ గా కనిపించాడో డబుల్ ఇస్మార్ట్ లోనూ అదే ఎనర్జీతో కనిపించాడు. యాక్టింగ్ తో పాటు డాన్స్ లో అదరగొట్టాడు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా తగ్గలేదు. శంకర్ పాత్రకు మరోసారి జనాలు ఫిదా అవ్వడం ఖాయం. ఇక హీరోయిన్ గా చేసిన కావ్య థాపర్ గ్లామర్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. అలీ అక్కడక్కడా నవ్వించగా సంజయ్ దత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. మిగతా పాత్రల్లో నటించిన సాయాజీ షిండే, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతి తమ పాత్రల పరిధి మేర నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది. డైరెక్టర్ గా, రైటర్ గా పూరి నిరాశపరచలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ హీట్ అవ్వడంలో మ్యూజిక్ కూడా ఓ కారణం. అయితే డబుల్ ఇస్మార్ట్ లో ఆ రేంజ్ ఆల్బమ్ లేదు కానీ సాంగ్స్ డీసెంట్ అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ టైం పాస్ చేయిస్తుంది. రామ్ నటన, డాన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఇస్మార్ట్ శంకర్ నచ్చిన వారికి డబుల్ ఇస్మార్ట్ నచ్చుతుంది. మిగతా వారు కూడా ఓసారి చూసేయొచ్చు.